నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు మార్చి 1వ తేదీన జమ అయ్యే తాజా సమాచారంతో పాటుగా మార్చి నెలలో జమ కాబోతున్నటువంటి డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల గురించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత డీఏ, డీఆర్ ఎరియర్ అమౌంట్ చెల్లించబోతున్నారనేది కూడా పూర్తి వివరాలైతే టేబుల్ ద్వారా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో ఫిబ్రవరి 2025 నెలకు రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ నిధి పోర్టల్, అంటే మనకు ఈ నిధి పోర్టల్ నందు శాలరీ బిల్స్ అయితే ప్రజెంట్ డీడీఓలు అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట. సో చెక్ చేయొచ్చు. ఈ విధంగా నిధి పోర్టల్ సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అప్లోడ్ అవుతున్నాయి ప్రజెంట్. సో ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించి రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్లో ఆప్షన్ అందుబాటులోకి అయితే వచ్చింది. అందువల్ల అందరూ డీడీఓస్, డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది టైం బౌండ్ వర్క్. సో రెగ్యులర్ పేరోల్ అనేది 18th to 25th ఇన్ ద మంత్ మాత్రమే ఉంటుంది. కాబట్టి టైం బౌండ్ వర్క్ కావడంతో శాలరీ బిల్లులను తాజా అప్డేట్లకు అనుసంధానించి వెంటనే ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ బిల్లులు చేసేటప్పుడు కొన్ని డీడీఓలు గత నెల సమస్యలు మరియు తాజా మార్పులండి. గత నెలలో కొన్ని అప్డేట్ల కారణంగా శాలరీ బిల్లుల ప్రాసెస్ అనేది ఆలస్యమైంది. సో ఈ నెల ఉద్యోగులకు సంబంధించి ఎర్నెడ్ లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని సూచించబడింది. ఈ పెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. సో మరి డీడీఓలకు పెద్దగా సమయం లేదనమాట. ఇన్ టైంలో టైం బౌండింగ్ వర్కింగ్లో అయితే ఇన్ టైంలో ఈ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసేయాల్సి అయితే ఉంటుంది. ఇక టోకెన్ నంబర్లు జారీ మరియు ఆర్థిక శాఖ సమీక్ష. ఈ నెల శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖున అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారైతే ఆదేశాలు ఇచ్చారు. సో మనకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నట్టుగా అవటం లేదని చెప్పి చాలా కంప్లైంట్స్ రావడంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శాఖతో సమీక్షించి ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కావాల్సిందని ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ అండి. సిఎఫ్ఎంఎస్ నుండి పెన్షనర్ల బిల్స్ అయితే అప్లోడ్ అవుతుంది. జీతాల చెల్లింపులు ఈ నెల అబ్జర్వేషన్. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా? ఉద్యోగులకు ఫిబ్రవరి శాలరీలు 1నే, అంటే మార్చి 1నే ఫిబ్రవరి శాలరీలు మార్చి 1నే అందుతాయా లేదా అనే అంశాన్ని అయితే గమనించాల్సి ఉంది. ఎందుకంటే సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారనమాట ఇటీవల. చాలామంది 5, 6 తేదీల వరకు కూడా మాకు జీతాలు అందటం లేదని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇలా జరగకూడదని అయితే ఆదేశాలు వెళ్ళాయి. కాబట్టి 10,000 మంది ఉద్యోగ మరియు పెన్షనర్లు ఈ ప్రక్రియను ఆసక్తిగా అయితే గమనిస్తున్నారు. ఈ నెల నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారంగా మరి 1నే జీతాలు విడుదల. సో 1నే జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్లోను, నిధి వెబ్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. మరియు పెన్షనర్స్కి ఒకవేళ 30 రోజులు ఉన్న నెల అయితే పే స్లిప్స్ అనేది 28th మిడ్‌నైట్ జనరేట్ అవుతాయి. అలాగే 31 డేస్ ఉండే మంత్లో 29 మిడ్‌నైటే జనరేట్ అవుతాయి. మనకు 29 తేదీ కల్లా వచ్చేస్తాయన్నమాట. అలాగే ఈ నెలలో మనకు 30 రోజులు కూడా లేదు, 28 రోజులే ఉన్నాయి. కాబట్టి 26వ తేదీ వరకు పే స్లిప్స్ అయితే పెన్షనర్స్‌కి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉందండి. ఇకపోతే మనకు చెల్లించాల్సినటువంటి డీఏ, డీఆర్ బకాయిల గురించి తెలుసుకుందాము.
సో, గతంలో ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 30.03 ఉన్నటువంటి డిఏ/డిఆర్‌ని ఒక 3.64% పెంచి 33.67% చేసింది. అంటే ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ అన్నమాట. సో, కాబట్టి దీనికి సంబంధించినటువంటి జీవో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ జీవోలో క్లియర్‌గా చెక్ చేయొచ్చు. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చి 2024. Allowance, DNS allowance for the period from 1st July 2023. 2023 జూలై డిఏ అనేది మనకు ప్రెజెంట్ అమల్లో ఉందన్నమాట. దీని తర్వాత ఇంకా మనకు 3 డిఏలు విడుదల కావాల్సి ఉంది. వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. సో, ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రివిజన్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ టు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 30.03% to 33.67% of the basic pay with effect from 1st July 2023. సో, ఈ డిఏ అనేది జూలై 2023 నుంచి అప్లికబుల్ అవుతుంది. కానీ మనకు మార్చి 2024 ఈ జీవో జారీ చేశారు. మరి అరియర్స్ ఎన్ని ఉన్నాయనేది తెలుసుకుందాము. అరియర్స్ ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు చెల్లిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు 13th, ద డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ద అబవ్ పేరా షెల్ బి పెయిడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ జూలై 2024 పేయబుల్ ఇన్ ఆగస్ట్ 2024. అంటే మనకు ఫస్ట్ జూలై 2023 నుంచి అప్లికబుల్ అయినప్పటికీ క్యాష్ రూపంలో జూలై 2024 నెల నుంచి ఇచ్చారు. సో, మనకు ఇక్కడ 12 నెలలు అండి, 12 మంత్స్‌కు సంబంధించి అరియర్స్ ఉన్నాయి. సో, ద 12 months అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st July 2023 to 30 June 2024 షల్ బి పెయిడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్. 3 సమాన వాయిదాల్లో ఈ 12 నెలలకు సంబంధించిన అరియర్స్‌ను చెల్లింపులు జరగాలి. సో, ఇన్ ద మంత్స్ ఆఫ్ సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, అలాగే రెండో సమాన వాయిదా డిసెంబర్ 2024, మూడో సమాన వాయిదా మార్చి 2025లో చెల్లింపులు చేయాలని జీవోలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉందన్నమాట. మరి ప్రభుత్వం ఈ డిఏలు చెల్లిస్తుందా? అసలు ఇంతవరకు ఎన్ని డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి అనే లిస్ట్ తెలుసుకుందాము వివరాలు. ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు, ప్రభుత్వము ఇంతవరకు డిఏ అరియర్స్‌ను చెల్లించలేదన్నమాట. గత 2018 నుంచి ఎటువంటి డిఏ అరియర్ చెల్లింపులు లేవు. ఇక్కడ ఏ డిఏకి సంబంధించి ఎన్ని అరియర్స్ ఉన్నాయని ఇక్కడ క్లియర్‌గా టేబుల్‌లో చూడొచ్చు. జూలై 2018 డిఏకి సంబంధించి 30 నెలలు, అలాగే 2019 జనవరి, జూలై డిఏలకు వరుసగా 31, 30 నెలలు, అలాగే 2020 జనవరి, జూలై డిఏలకు సంబంధించి వరుసగా 24 నెలలు, 18 నెలలు పెండింగ్ ఉన్నాయి అరియర్స్. అలాగే 2021లో జనవరి, జూలై నెలలకు సంబంధించి 12 నెలలు, 6 నెలలు. ఆ విధంగానే 2022, 23కి సంబంధించి 18, 16, 15. ఈ విధంగా డిఏ వాల్యూ కూడా చూడొచ్చు. మనకు 10.91% వచ్చేసి జనవరి 2020లో ఉండేది. ఇక్కడ మనకు ఒక కొన్ని నెలలు అయితే కరోనా సాకుతో ఇవ్వలేదండి. కేంద్రం కూడా ఇవ్వలేదు. సో, అవి పక్కన పెడితే మిగతావి కూడా మనకేవి ఇంతవరకు ప్రభుత్వము జమ చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకోబోయే డిఏ వచ్చేసి జూలై 2023 డిఏ జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా. సో, ఇక్కడ మనకు జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు 12 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. ఇది ప్రెజెంట్ మనం తీసుకున్నటువంటి డిఏ. ఇక విషయానికి వచ్చినట్లయితే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ డిఏ 12 నెలలకు సంబంధించి డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్లో జమ చేయాల్సి ఉంది. కానీ సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది.
అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024లో చెల్లింపులు జరగాలి. కానీ సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయవలసి ఉంది. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇంకా ఇంతవరకు గూడా డీడీఓలు బిల్లులు పెట్టడానికి సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్‌ను ఎనేబుల్ చేయలేదన్నమాట. సో, ఈ విధంగా అరియర్ బిల్స్ అవి ఇవ్వకుండా ప్రభుత్వం ఎగ్గొడుతుంటే సగటు ఉద్యోగ పెన్షనర్ ఎలా జీవించాలి? పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని ఇప్పుడు డీఏ, డీఆర్ ఇస్తే కొంత ఉపశమనం కలుగుతుందన్న నేపథ్యంలో చాలా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులైతే ఈ విధంగా ప్రభుత్వంతో విన్నపించుకున్న వేళ ప్రభుత్వం ఒకవేళ మనకు మార్చి 2025 థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ బిల్స్ గనుక జమ చేసినట్లయితే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ జమ అవుతుంది? అంటే ఎవరికి ఎంత వస్తుంది? బేసిక్ పే ఆధారంగా అయితే మనం ఇక్కడ టేబుల్‌లో అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ సీరియల్ నంబరు, తర్వాత బేసిక్ పే అండి. బేసిక్ పే 20,000 ఉన్న వారికి టోటల్ 12 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ రూ. 8,730 అవుతుంది. కానీ మనకు మార్చి 2025లో చెల్లించాల్సినటువంటి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ ఇన్ రూపీస్ 20,000 బేసిక్ ఉన్న వారికి రూ. 2,912 అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా బేసిక్ బట్టి మనకు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సెకండ్ కాలమ్ వచ్చేసి బేసిక్ అండి. బేసిక్ పే. ఇక్కడ మనకు రావాల్సిన థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ అన్నమాట. చూసుకోవచ్చు. బేసిక్ పెరిగే కొద్దీ మనకు బేసిక్ అనేది 29,000 ఉన్న వారికి రూ. 4,222 రావటం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది రూ. 35,000 ఉన్న వారికి రూ. 5,096 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది రూ. 44,000 ఉన్న వారికి రూ. 6,406 రావటం జరుగుతుంది. డీఏ, డీఆర్ బకాయిలండి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సేమ్ అమౌంటే ఉంటుంది. కొంచెం అటు ఇటుగా మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక 50,000 బేసిక్ ఉన్న వారికి రూ. 7,280 థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ అయితే చెల్లించబడుతుంది. ఇక 60,200 బేసిక్ పే ఉన్న వారికి రూ. 8,765 రావటం జరుగుతుంది. అలాగే 71,000 బేసిక్ ఉన్న వారికి రూ. 10,338 రావటం జరుగుతుంది. 80,000 బేసిక్ ఉన్న వారికి రూ. 11,648 రావటం జరుగుతుంది. ఇక 90,200 బేసిక్ ఉన్న వారికి రూ. 13,133 రావటం జరుగుతుంది. రూ. 1,00,000 బేసిక్ ఉన్న వారికి రూ. 14,600 రావటం జరుగుతుంది. అలాగే ఈ విధంగా బేసిక్ పే ఆధారంగా చేసుకొని మనకు రావాల్సిన అమౌంట్ అయితే టేబుల్‌లో ఇవ్వడం జరిగిందండి. ఈ వాల్యూస్ కొద్దిగా స్లైట్‌గా అటు ఇటుగా ఉండవచ్చు. సో, మీ ఎగ్జాక్ట్ బేసిక్ పేని ఆధారంగా చేసుకొని మీరు కూడా క్యాలిక్యులేట్ అయితే చేయవచ్చండి. దీనికి సంబంధించి ఫార్ములా మనకు బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌కి డివైడెడ్ బై 3 చేస్తే వచ్చే అమౌంట్ టోటల్ అమౌంట్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 3 చేస్తే ఈ విధంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ అయితే రావటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మరి ఈ నెల ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు మార్చి 1నే జమ అవుతాయా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే డీఏ, డీఆర్ అరియర్స్ ప్రభుత్వము చెల్లించబోతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.